హాయ్! చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేస్తున్నాను. మన 21 డేస్ ఛాలెంజ్‌లో 10 డేస్ కంప్లీట్ అయ్యాయి కదా! సో, 10 డేస్ నా స్టార్టింగ్ వెయిట్ ఎంత, ఈరోజు నా వెయిట్ ఎంతో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే. నేను 26థ్ జాన్యువరిన ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. ఆ రోజు నా వెయిట్ 49.6. అది ఆల్రెడీ లో వెయిట్. నేను అక్కడి నుంచి తగ్గాలని అనుకోవట్లేదు. బట్ అక్కడి నుంచి తగ్గడం కష్టం కూడా. అయినా సరే నేను చెప్పిన 5 స్టెప్స్ ఫాలో అయితే డెఫినెట్‌గా రిజల్ట్ ఉంటది అని చెప్పడానికే నేను చేసి చూసాను. 10 డేస్ తర్వాత నా వెయిట్ 48.6 కిలోస్. ఓకే. నేను 10 డేస్‌లో 1 కిలో తగ్గాను. 10 డేస్‌లో 10 కిలోస్ తగ్గుతారు. 10 డేస్‌లో 12 కిలోస్ తగ్గుతారు. అలాంటి టాక్టిక్స్‌కి అస్సలు పడొద్దు. ఎందుకు అంటే అది మీ వెయిట్ కంటే కూడా మీ హెల్త్‌ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటివి కాకుండా వరకు మీరు మళ్ళీ జెన్యూన్‌గా ట్రై చేసి ఉండకపోతే మళ్ళీ ఈ 21 డేస్ ఛాలెంజ్‌ని హానెస్ట్‌గా స్టార్ట్ చేయండి. మీరు డెఫినెట్‌గా వెయిట్ లూజ్ అవుతారు. అది కూడా ప్రాపర్‌గా లూజ్ అవుతారు. ఓకే. నేను సీరియస్‌గా అకౌంటబుల్‌గా ఉండడానికి నేను ఈ చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. మీకు అప్పుడు కూడా నేను చూపించాను. ఎవ్రీ డే నేను అప్డేట్ చేస్తున్నాను. ఈరోజు డే 10 6th ఆఫ్ ఫిబ్రవరి. ఈరోజు కలిసి అప్డేట్ చేద్దాం. రండి. ఫస్ట్ ఏమేం చేయలేదో చెప్పేస్తా. ఓకే. ఎక్సర్సైజ్ చేయలేదు. చాలా రోజుల తర్వాత 10,000 స్టెప్స్ కూడా ఈరోజు చేయలేకపోయాను. అవి 2 కాకుండా నేను వాటర్ తీసుకున్నాను. 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నాను. అండ్ ఫోన్ వాడకుండా కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ఉండి పడుకుంటాను. ఓకే. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అన్ని రోజులు చేయడం కుదరదు. అట్లీస్ట్ ఈ 5 థింగ్స్‌లో 3-4 అయినా సరే ప్రతిరోజు చేస్తూ కంటిన్యూస్‌గా చేస్తే 10 డేస్ చాలు మీరు 1 కేజ్ వెయిట్ లాస్ చూడడానికి. కాకపోతే మీరు హానెస్ట్‌గా ట్రై చేయాలి. ఒక 2 డేస్ చేసి థర్డ్ డే ఏదైనా పేస్ట్రీ కేక్ తినేయడం, లేకపోతే బిర్యానీ ఫుల్‌గా తినేయడం అలాంటివి చేస్తే మీరు 2-3 డేస్ చేసిన కష్టం అంతా కూడా ఆ ఒక్క మిస్టేక్‌లో పోతది. ఒక 10 డేస్ టు 21 డేస్ ఈ 21 డే ఛాలెంజ్‌ని మీరు హానెస్ట్‌గా చేయండి. 21 డేస్‌లో 1 కేజీ మినిమమ్ తగ్గుతారు. ఆ తర్వాత ఎంత తగ్గుతారనేది మీ ఇష్టం. నేను ఆల్రెడీ మినిమమ్ వెయిట్‌లో ఉన్న పర్సన్‌ని కూడా 10 డేస్‌లో 1 కిలో తగ్గాను. ఈ ప్లాన్ ప్రకారం 1 మంత్‌లో ఈజీగా 2 కిలోస్ తగ్గుతారు. సో 20 డేస్‌లో మీరు 1 to 1.5 కిలో ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ట్రై చేయండి. ఓకే. నేను మీకు చెప్పిన డైట్ ప్లానే ఫాలో అయ్యాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏ బ్రేక్‌ఫాస్ట్ ఉన్నా సరే ఎగ్జాంపుల్‌కి రిఫరెన్స్ చూపిస్తున్నాను. పొంగల్ ఉన్న రోజు కూడా నేను పొంగల్ కొంచెం అండ్ ఎగ్. నెక్స్ట్ టీ డెఫినెట్‌గా మార్నింగ్ తీసుకుంటాను. ఐ యామ్ అడిక్టెడ్ టు టీ. నేను టీ లేకుండా నా సిస్టమ్ పనిచేయదు. ఓకే. సో మార్నింగ్ టైమ్ టీ తీసుకుంటాను. నేను యాక్చువల్లీ 2 టైమ్స్ ఇన్ ఎ డే కూడా తీసుకుంటాను. బట్ ఈ ప్లాన్‌లో ఓన్లీ వన్స్ ఇన్ ఎ డే. అది మార్నింగా, ఈవినింగా మీరెప్పుడు కంట్రోల్ చేసుకోలేరు అనే దాన్ని బట్టి టీ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ లంచ్. నేను మార్నింగ్ స్నాక్ తీసుకోను. లంచ్‌లో సేమ్ మా ఇంట్లో ఉండే కర్రీ, రైస్ క్వాంటిటీ తక్కువ, ప్రోటీన్ ఖచ్చితంగా ఉంది. కొన్ని రిఫరెన్స్ ప్లేట్స్ ఇక్కడ పెడుతున్నాను. అవి నేను తిన్న మీల్ ప్లేట్స్. ఓకే. ఈవినింగ్ స్నాక్ ఐదర్ రాగి జావా, ఇంట్లో సున్నుండ, శనగలు, బనానా, యాపిల్ ఇలా ఏదైనా ఒక ఫ్రూట్. ఇదే నా స్నాక్. ఈవినింగ్ టైమ్ స్నాక్. ఇంకా డిన్నర్ సేమ్ మధ్యాహ్నం ఏం తిన్నాను, రైస్, ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ అండ్ పోర్షన్ ఆఫ్ ప్రోటీన్. ఇదే ఫాలో అయ్యాను. ఏ కన్ఫ్యూషన్, ఏ కాంప్లికేషన్ ఏం లేదు. మా ఇంట్లో ఏముంటే నేను అదే తిన్నాను. కొంచెం కాన్షియస్‌గా ప్లేట్‌లో ప్రోటీన్ పెంచుకున్నాను. కార్బోహైడ్రేట్స్ అంటే ఇడ్లీ, దోస, పొంగల్, అన్నం తగ్గించి ప్రోటీన్ పెంచుకున్నాను. ఇంతే నేను చేసింది డైట్‌లో చేంజ్. అంతకు మించి ఏం లేదు. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాకింగ్. నేను లాస్ట్ 10 డేస్ ఈ మన ఛాలెంజ్ స్టార్ట్ అయిన 10 డేస్ నుంచి 10,000 స్టెప్స్ ఎవ్రీ డే చేశాను. ఈ రోజే చేయలేకపోయాను. బట్ దట్స్ ఓకే. బికాజ్ ఈరోజు మా పాప యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. నేను చేయలేకపోయాను. దట్స్ ఫైన్. లాస్ట్ 10 డేస్ నేను చేశాను. రేపటి నుంచే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. లాస్ట్ 10 డేస్ నేను 10,000 స్టెప్స్ చేసిన రికార్డ్ కూడా నేను మీకు ఇక్కడ పెడుతున్నాను. ఓకే. నెక్స్ట్ వాటర్. నేను వాటర్ ఎవ్రీడే కరెక్ట్‌గా 2.5 లీటర్స్ అని పెట్టుకోకుండా ఖచ్చితంగా 2 టైమ్స్ వాటర్ బాటిల్ ఫినిష్ చేసేదాన్ని. అది ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ 2 టైమ్స్ డెఫినెట్‌గా ఫినిష్ చేసేదాన్ని. అది కాకుండా త్రూ అవుట్ ద డే నేను ఏదో విధంగా తీసుకోవడం, లేకపోతే మజ్జిగ తాగడం, రాగి జావ తాగడం, ఏదో విధంగా హాఫ్ లీటర్ ఫినిష్ చేసేసేదాన్ని. సో 2.5 లీటర్స్ ఖచ్చితంగా తాగాను. ఇంపార్టెంట్. నేను ఈ 10 డేస్‌లో చేసింది ఎక్సర్సైజ్. వారానికి కనీసం 3 సార్లైనా ఎక్సర్సైజ్ చేయాలి అని పెట్టుకున్నాను. అది ఖచ్చితంగా చేశాను. ఓకే. ఏం చేశాను అంటే నా ఛానల్‌లో ఉన్న 2 వీడియోస్‌ని నేను మళ్ళీ చేశాను. సో మీరు ఎవ్రీడే నేను ఇంత లెంథీ వీడియో పోస్ట్ చేయలేకపోయినా రీల్స్ పోస్ట్ చేస్తున్నాను. మీకు అందులో తెలుస్తది నేను వర్కౌట్ చేశానా లేదా అనేది.
సో నేను వర్కౌట్ చేశాను అండ్ అదే నా ట్రాకర్లో కూడా అప్డేట్ చేశాను, మీకు చూపించాను. ఈ ఛాలెంజ్ నేను చాలా హానెస్ట్గా చేస్తున్నాను. రిజల్ట్ ఆఫ్ నా వెయిట్ చేంజ్లో రిజల్ట్ కూడా నేను మీకు చూపించాను. సో ఇవన్నీ చూసి మీరు మోటివేట్ అయ్యి డిసిప్లిన్తో ఫోకస్తో ఎక్సర్సైజ్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా తీసుకొని వారానికి 3 సార్లైనా ఎక్సర్సైజ్ చేయండి. అరగంట చేయలేరా, 20 నిమిషాలు చేయండి. అది కూడా కుదరదా, 10 నిమిషాలు చేయండి. ఓకే, బట్ డిఫరెంట్ యాక్టివిటీస్, మీ హ్యాండ్స్ లెగ్స్ అన్నీ ఆపరేట్ అయ్యేలాగా ఎక్సర్సైజ్ని చూస్ చేసుకోండి, స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే స్లీప్. సో మీరు కరెక్ట్గా పడుకోలేదనుకోండి, ఇవన్నీ కూడా మెసప్ అయిపోతాయి. సో స్లీప్ మీద ఫోకస్ చేయండి. ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా చేయండి, ఇట్ హెల్ప్స్. నేను చెప్పినట్టుగా లాస్ట్ 10 డేస్లో నేను 1 కిలో తగ్గాను. మీరు కూడా ఇవి ఇంప్లిమెంట్ చేసి మీ వెయిట్లో కూడా ఏమైనా చేంజ్ ఉన్నా ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ డే నేను 21 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు నాకు వచ్చిన రెస్పాన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు 200 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు, 800 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. విత్ జస్ట్ 21 డేస్ ఛాలెంజ్ అనే దానితో నేను 600 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వగలిగాను. ఆ 600లో కనీసం ఒక 10%, ఒక 60 మెంబర్స్ అయినా ఈ ఛాలెంజ్ని హానెస్ట్గా చేస్తున్నారు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ ఛాలెంజ్ ట్రై చేస్తూ బెనిఫిట్స్ చూస్తూ ఉన్నా, ఏమైనా ఛాలెంజెస్ చూస్తూ ఉన్నా కమెంట్స్లో ప్లీజ్ చెప్పండి. వీడియో పెట్టినప్పుడు నేను స్టార్ట్ చేస్తా అక్క అని చాలామంది చెప్పారు కమెంట్స్లో. మీరందరూ మీ జర్నీలో ఎక్కడి దాకా వచ్చారు ఏంటి అనేది ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. ఓకే, డు నాట్ ఫర్గెట్. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మనం ఫిబ్రవరి ఎండ్ లోపల 1000 రీచ్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్. ఓకే, చలో, గుడ్ నైట్, బాయ్.